सारी जहां से अच्छा हिंदू सीता हमारा ये बुलबुल ये बुलबुल सारी जहां से अच्छा हिंदू सीता हमारा ये बुलबुल हमारा గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా యూజ్ ద గవర్నమెంట్ ఎంప్లాయ్ నీ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా చెప్పు భయ్యా నీ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా రాదు నీకు సైకాలజీ స్పెల్లింగ్ వచ్చా రాదు బట్ 20,000 30,000 సంపాదించున్నావు రోజు పొద్దున ఆఫీస్కి పోతున్నావు రోజు పొద్దున వస్తున్నావు 20,000 30,000 శాలరీ వస్తుంది సంపాదిస్తున్నావు కూర్చుంటున్నావు తింటున్నావు చికెన్ తింటున్నావు మటన్ తింటున్నావు అబ్బా చిన్న పిల్లకాయని బెదిరిస్తా ఉండవే హిట్ అంటే నా సర్వీస్ లో శానా చేశాను అబ్బాయో నువ్వు బీకేదేదో బీక్కో నేను జించేదేదో జించుకుంటా ఏ పెట్టేయి అసగమనుండా ట్వీట్ చేసినప్పుడు some I've been very impressed, some unanswered questions, some I want to నిలదీసిఫై, some I want to నిలదీ. She will die most barbarous. I hate democracy. No బాలయ్య బాబు గురించి ఆయన ఎవరో నాకు తెలియదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? వెరీ సారీ. ఆయన ఎవరో నాకు తెలియదు. ఐఎమ్ వెరీ సారీ. బాలయ్య బాబు అంటే ఇక్కడ వీళ్ళ అభిప్రాయం బాలయ్య బాబు అంటే బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు. నేను ఇప్పుడు ఆయన పేరు వినలేదు. నేను ఇప్పుడు సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆయన పేరు వినలేదు. నన్ను లోకల్ కాకులన్నా just wait, I am explaining same thing there. Why are you so hasty? హ్యాపీ క్రిస్మస్ ఉంది. హీరో నాగార్జున కలిసాలా, బాలకృష్ణ గారిని కలిసాలా. నాకు సినిమాలో పూరి జనాలు కూడా ఫోన్ చేశారు, చాలా మంచి వ్యక్తులు. ప్రభు రాకతోంది అనుక్షణం పేర్లు ఉండమండి సాక్ష్యం చెప్పుకున్నా. హీరో ప్రత్యేకంగా సినిమాకి వచ్చినందుకు చాలా హ్యాపీ. హీరో గ్రామంలో బ్రహ్మాండమైనటువంటి ధూమ్ధామ్ కార్యక్రమం, అదేవిధంగా ప్రజలకు వాస్తవాలు గత 4.5 సంవత్సరాల నుంచి చేసినటువంటి అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల కోసం రాత్రింబవళ్ళు కష్టపడి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి ఏమి కావాలనే ఆలోచనతోటి వారికి ఉన్నంత అనుభవం వేరే నాయకుడికి ఎవరికి కూడా లేనటువంటి సందర్భం అని చెప్పేసి కూడా నేను తెలుసున్నా వేరే పార్టీ వాళ్ళకి. అదే విధంగా ఇవాళ కేసీఆర్ గారు చేసినటువంటి he says అయ్యా she's like mother. I tell him she's not your mother, she's my wife. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. Kill her. He goes, then again he will call, Ray, don't kill so many like this, only once fasak, only once fasak, go, only once fasak, go. ఇది ప్రోమోలో కూడా వేసుకోండి. 11వ తారీఖు మధ్యాహ్నం రండి. మా పార్టీ అధికారంలో రాకపోతే 7 o'clock బ్లేడ్ మీద తీసుకొచ్చి మేము ముందు నా చేత్తో నేను ఇట్లా కోసుకుంటా, నా చేత్తో నేను ఇట్లా కోసుకుంటా, నా చేత్తో నేను ఇట్లా కోసుకుంటా. ఓకేనా? నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు కదా. కూటమిగా చూడాలి కాబట్టి 65 అన్ని 4 పార్టీలు కలిపి 65 +or-10 గా భావిస్తున్నాం. అలాగే టీఆర్ఎస్ 35 +or-10 గా భావిస్తున్నాం. మొత్తం 87 సీట్లను గెలుచుకుంది కాంగ్రెస్. 22 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ కేవలం 1 సీటు ఇప్పటికీ కన్ఫర్మ్ అయిన సీట్లలో అంబర్పేట కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఒక్కటే తన ఖాతాలో బీజేపీ వేసుకుంది.